ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ. అమ్మ కాంతమ్మ తల్లి గురించి అద్భుతమైన విషయాలను తెలుసుకోబోతున్నాము. మొదటిసారిగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. ప్రతి ఒక్కరూ భక్తి బంధువులు కండి అమ్మ ఒడిని చేరుకోండి. ప్రక్కనున్న బెల్ సింబల్ని నొక్కండి. మొదలు పెట్టుకుందామా? కదా, అమ్మ లీలలు ఎలా ఉంటాయో, ఎంత పవిత్రంగా ఉంటాయో ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది నాకు అందించిన అమ్మ భావాలను, అమ్మ లీలలను మీ ముందుకు తీసుకువస్తున్నాను. ఇలా మరొక పలకాటి అమరావతమ్మ. పలకాటి అమరావతమ్మ కుమారుడు ప్రశాంత్ కుమార్ రెడ్డి, నెల్లూరు. వీరు పుట్టపర్తి సాయిబాబా వారి భక్తులు. వీరి స్వంత ఊరు కుక్కపాడు. యోగ చాముండేశ్వరి దేవాలయము వీరు నిర్మించినారు. శ్రీ చాముండేశ్వరీదేవి ఈ స్థానంలో మాయాశక్తి రూపంలో ప్రతిష్ఠించబడి ఉన్నారు. గొలగమూడి వెంకయ్యస్వామి ఆశ్రమంలో పూజలు అందుకుంటున్న వెంకయ్యస్వామి పాలరాతి విగ్రహం కూడా వీరే చేయించి ఇచ్చినారు. 1992 పుట్టపర్తిలో మే నెలలో రాత్రివేళ వేడిగా వడగాలులు వీచి కాలిపోతూ ఒళ్ళంతా చెమటలు పట్టినవి. పూర్తిగా గాలి స్తంభించిపోయినది. ఊపిరి ఆడుట లేదు. ఇదే పరిస్థితి మరలా 1997 మే 27న తేదీన ఇనుకుర్తి ఓంకారాశ్రమంలో కూడా వేడి గాలులు వీచుచు ఊపిరాడని పరిస్థితి. చల్లగాలి లేక ప్రజలు ఆరాటం ఎక్కువయి చెమటలు పోస్తూ బాగా ఇబ్బందిగా ఉంది. ఆ పగటి వేళ ఆశ్రమంలో అమ్మవారికి ప్రశాంత్ కుమార్ రెడ్డి నమస్కరించుకున్నాడు. అవధూతల ముందు నిలబడటమే ఒక యోగం. ఏ కోరిక కోరలేదు ప్రశాంత్ రెడ్డి. రాత్రివేళ నిద్ర పట్టక పడుకుని మేలుకొని ఉన్నాడు. సరిగ్గా రాత్రి 12 గంటల సమయంలో కాంతమ్మ తల్లి నిద్రలేచింది. ఆమె కళ్ళు నిప్పు కణికల్లా పెద్దవి చేసి ఉత్తర దిక్కుగా చూస్తూ ఉంది. నీలం వెలుగులు నిప్పు కణికలై మెలిమెల మెరిసిపోతున్నాయి. అమ్మ కళ్ళు పుట్టపర్తిలో వెలిసిన శ్రీ సత్యసాయిబాబా వారి కళ్ళు కూడా ఆనాడు ఇలా నీలం రంగులో మెలిమెల మెరుస్తున్నాయి. ఇద్దరు మహానుభావుల కన్నులు ఒకే మాదిరిగా ప్రకృతిపై దృష్టిని సాగించుచున్నాయి. అంటే ఏదో లోక కళ్యాణమునకు సంబంధించిన పని చేయబోతున్నారు. ప్రకృతిలో జరిగిన ఈ వేడి తాపమును చల్లార్చి జనులకు మేలు కలుగుటకు, ఈ విపరీత వేడిమిని చల్లార్చి సుఖప్రదమైన వాతావరణము అందించి ప్రజలకు సుఖశాంతులను ప్రసాదించినారు. అమ్మ అందరి కోసము జపము ధ్యానము చేసేవారు. అమ్మ ప్రకృతిని సైతం తన కబంధ హస్తాలతో శాసించి తన కడగంటి చూపుతో వాతావరణ మార్పులను కట్టడి చేసినది. అంటే అమ్మ పవిత్రతా తత్వమును మనకు తెలియనీయక పంచభూతాలను శాసించగలిగేవారు. అందులకే అమ్మవారు గురువులు, సాధువులు మాత్రమే కాదు, తన కబంధ హస్తాలతో పంచభూతాలను నడిపించుచున్నానని మనకు అర్థం అయ్యేటట్లుగా మెలిగేరు. నిత్యము తనను భక్తిగా పూజించే భక్తులను కాక కాంతమ్మ తల్లి ఇలాంటి ప్రళయానికి సంబంధించిన మార్పులను కూడా కట్టడి చేసేవారు. ఆనాడు షిరిడీ సాయిబాబా వారు ప్రకృతి విలయ తాండవము ఆడుతూ పెను తుఫాను సంభవించినప్పుడు కూడా తన చేతిలోని శటకాను ఆకాశం వైపు చూపించి ఒక్క పొలి కేకతో ఎలా కట్టడి చేశారు. ఈరోజు కాంతమ్మ తల్లి తను కూడా తన నేత్రశక్తితో పంచభూతాలను శాసించి వేడిమిని చల్లార్చి చల్లని వాతావరణం ప్రజలకు అందించినది. ఇది అంతయు గమనించుచున్న ప్రశాంత్ రెడ్డి తనకు తానే మైమరచి నిద్రలోనికి జారుకున్నాడు. అమ్మ ఒడిని తన మనసున ధ్యానించుచు నిద్రపోయాడు. అనుభవాన్ని ఇలా చెప్తున్నాడు శ్రీ ప్రశాంత్ రెడ్డి కుమార్. ఇకపోతే నెమళ్ళ కోటేశ్వరరావు గారు అమ్మ గురించి ఇలా చెప్తున్నారు. గూడూరుకు చెందిన
నెమ్మళ్ళ కోటేశ్వరరావు పొదలకూరు నుండి గూడూరునకు వస్తూ ఇనుకుర్తిలోని అమ్మను చూచి నమస్కరించుకున్నాడు. తాను పొదలకూరు నుండి 2 వీలర్లో గూడూరు వెళుతూ దారిలో అమ్మ ఆశ్రమం దగ్గర ఆగి దండం పెట్టుకున్నాడు. 2 వీలర్ ఆపి వచ్చిన కోటేశ్వరరావుతో కాంతమ్మ తల్లి, నాయనా, ఆ మోటార్ సైకిల్లో ఉన్న సంచి, ఆ సంచిలో ఉండేవి చూపించి అవి తీసుకురా అన్నారు. పరుగున వెళ్ళి తన మోటార్ సైకిల్ సంచిలో చేయి పెట్టి వేరుశెనగ ముద్దల ప్యాకెట్ తెచ్చి అమ్మ చేతిలో పెడుతూ, నేను స్కూటర్లో పెట్టిన వేరుశెనగ ముద్దల్ని ఎలా గమనించారో అమ్మ అని అనుకున్నాడు నెమ్మళ్ళ కోటేశ్వరరావు గారు. అమ్మకు ఇచ్చిన 4 వేరుశెనగ ముద్దల్లో 2 ముద్దలు నేలపై పారవేసినది, 2 ముద్దలు ఎంగిలి చేసి భక్తులకు ప్రసాదముగా ఇచ్చినది. అంటే కోటేశ్వరరావు మనసులో అనుకున్నాడే కానీ అమ్మను అడగలేకపోయాడు. 4 శనగ ముద్దలు తీసుకున్న కాంతమ్మ తల్లి కూడా ఏమీ మాట్లాడలేదు. కోటేశ్వరరావుకు ఈ విషయం మింగుడు పడలేదు. పొదలకూరులో నేను వేరుశెనగ ముద్దలు కొన్నాను, 2 వీలర్లో పెట్టుకుని తేవడమేమిటి, అమ్మ అయ్యి అడుగడమేమిటి, 4 ముద్దలు ఇస్తే 2 పారవేసి 2 భక్తులకు ఇయ్యడమేమిటి, ఈ విషయం కోటేశ్వరరావుని నిద్రపోనివ్వలేదు. ఈ తల్లి సామాన్యురాలు కాదు అని తెల్లవారి ఈ విషయం గురించి ఆలోచిద్దామనుకున్నాడు. తెల్లవారగానే ఈ విషయాన్ని కోట ప్రకాశరావు గారికి, పొల్లేటి బాలయ్య శెట్టి గారికి వివరించాడు. ఆ జరిగినదంతా వినిన తరువాత బాలయ్య శెట్టి, ఎవరో ఒకరిని నమ్మి పూజిస్తే పోతుంది కదా అన్నారు. అట్లు పూజించేటందుకు కాదు నేను చెప్పింది. ఇంత మహిమలు కలిగిన వారు ఈ భూమిపై మనుషుల రూపాన జన్మించి మనలోనే ఒకరుగా పిచ్చివాళ్లుగా ప్రవర్తించుచు ఎందులో ఏముందో చెప్తున్నారు అంటే సామాన్యము కాదంటారు మన నెమ్మళ్ళ కోటేశ్వరరావు గారు. ఓం ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ, ఓం ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ, ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ, ఓం ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ.